బయట వర్షం, ఇంట్లో వాళ్ళేమో వేడివేడిగా ఏమన్నా తాగితే బాగుండు అని. అందుకోసం నేను ఇచ్చేస్తున్నానండి. అదేంటో కాదు, రాగి సూప్, ఫింగర్ మిల్లెట్ సూప్ అండి. వెజిటబుల్స్ అన్నీ వేస్ట్ చేస్తున్నాను. అందులో ఆనియన్, క్యారెట్, టమాటా, కొత్తిమీర, వెల్లుల్లి, రాగి ఫ్లవర్, ఇవేనండి. అన్నీ వేస్ట్ చేస్తున్నాను. ఇంకెందుకు, ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం జీలకర్ర వేసానండి. నూనె వేడెక్కాక జీలకర్రతో పాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, ఆనియన్స్ అవి కొంచెం వేగాక చిన్నగా తరిగిన అన్ని వెజిటబుల్స్ అండి, టమాటా, క్యారెట్ అన్నీ కూడా వేసాను. కొత్తిమీర అన్నీ వేసేసానండి. నేను ఇందులో చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేశానండి. అల్లం ముక్క ఆప్షనల్ అండి, ఎందుకంటే మనం వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది అంటారు కొంతమంది అల్లం కూడా కావాలంటారు. ఈ వర్షాకాలం కదండి, కొంచెం జలుబులు దగ్గులున్న అల్లం వేస్తే మంచిదని నేను కొంచెం చిన్న ముక్క అల్లం యాడ్ చేశాను. అది ఆప్షనల్ అండి, అల్లం మాత్రం. కొత్తిమీర అంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. 2 హ్యాండ్ఫుల్ కార్న్ వేసానండి. స్వీట్ కార్న్ ఉంటాయి కదా, అవి వేసేసాను. అవి వేసాక కొంచెం మగ్గాలండి అవి. తర్వాత దీనిలో ఒక 2 పించెస్ పెప్పర్ పౌడర్ అండి, పెప్పర్ పౌడర్ కూడా వేసాను. కొంచెం కారంగా ఉండాలి కదా, పిల్లలైతే మరీ ఎక్కువ స్పైసీగా ఉంటే తాగరు అనేసి నేను కొంచెం వేసానండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక చిన్న పచ్చిమిర్చి వేసానండి. మరీ కొద్దిగా స్పైసీ లేకపోయినా మనం పెద్దవాళ్ళని తాగలేం కదా, అందుకోసం. ఈ సూప్ చాలా హెల్తీ అండి, ఎందుకంటే రాగి సూప్ అందరికీ నచ్చుద్ది. అదిగాక బోల్డ్ అని వెజిటబుల్స్ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. టమ్మీ ఫుల్ అయిపోద్దండి. ఒక కప్పు తాగగానే, ఒక బౌల్ తీసుకోగానే టమ్మీ ఫుల్ అయిపోతుంది. కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం. ఒక 2-3 మినిట్స్ మగ్గనిద్దామండి. దీనికోసం నేను 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే 5 సర్వింగ్స్ అని చెప్పాను కదండి, అందుకోసం 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ లోపల మనం రాగి ఫ్లోర్ కూడా కలుపుకుందామండి. దీనికి ఈ స్పూన్ తోటి 3 స్పూన్స్, ఫుల్ స్పూన్స్ రాగి పౌడర్ వాటర్లో మిక్స్ చేసుకోవాలండి. వాటర్లో లామ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ లోపల స్టవ్ మీద అది మరుగుతూ ఉంటుందండి. ఆ ముక్కలన్నీ కూడా కొంచెం ఉడకాలి కదా, మరుగుతూ ఉంటుంది. ఈ లోపల ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వర్షాకాలం చాలా మంచిదండి. ఇది వేడివేడిగా మనం బయట కొనే సూపుల కంటే అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇంట్లో చేసుకున్నాం అన్న తృప్తి కూడా ఉంటుంది కదా. చూడండి, అట్లా మరిగిపోతున్నాయి. ఆల్మోస్ట్ కుక్ అయినాయండి, 70% కుక్ అయిపోయినాయి. కొద్దిగా కొంచెం కరకరలైనా బాగానే ఉంటాయండి. ఏవి మన కార్న్ కొంచెం కరకరమన్నా బాగానే ఉంటాయి. బాగా మరిగినాయి కదండి, మసిలిపోయాక నేను ఈ రాగి మిక్స్ యాడ్ చేస్తున్నాను దీనిలో. బాగా కలపండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. పెప్పర్ మాత్రం మీ టేస్ట్ని బట్టి, కొంచెం స్పైసీగా కావాలంటే నేను 2 పించెసే వేసాను. మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు పెప్పర్. కరివేపాకు కూడా వేసానండి నేను పోపులో, మన ముందు ఆయిల్ కాగానే. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్టీ. అంతేనండి, రాగి సూప్ చాలా వరకు రెడీ అయిపోయింది. కొంచెం చిక్కబడుతుంది కదండి, కొంచెం చిక్కగా అయిపోగానే మనం ఆపేసుకొని కొద్దిగా చల్లారక్కర్లేదండి, వేడివేడిగానే తాగేయచ్చు. ఇది ఆపేయచ్చు స్టవ్. అంతేనండి, ఫింగర్ మిల్లెట్ సూప్ ఈజ్ రెడీ. అలా
కొంచెం సేపు ఒక 2 నిమిషాలు మరగనిస్తే చాలండి. ఈ వర్షాకాలం వేడి వేడి సూపులు ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి. నెక్స్ట్ టైం మీకు ఇంకో సూపు చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో చూడవచ్చు. నాకు వచ్చినవి చెప్తానండి. నేనేం పెద్ద స్పెషలిస్ట్ అనేం కాదు. నేను ఇంట్లో చేసేయే మీకు చూపిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. అంతేనండి. మీరు కూడా ఈ వర్షాకాలం చక్కగా రాగి సూప్ చేసుకొని ఎంజాయ్ చేయండి. కాకపోతే ఇందులో మరిన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజ్జెస్ ఎంత మన పొట్టలోకి వెళ్తే అంత మంచిది కదా. ఓకే అండి, ఇంకెందుకండి ఆలస్యం, ఇంట్లో అందరు వెయిటింగ్. ఉంటానండి.